ఒకప్పుడు ఓ పెద్ద రాజ్యంలో ధర్మవంతుడు, జ్ఞానవంతుడు అయిన ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు. రాజు తన కుమారుడిని తన తరువాత రాజ్యాన్ని పరిపాలించేందుకు సిద్ధంగా తయారు చేయాలనుకున్నాడు. కానీ రాజకుమారుడు అలవాటుగా జీవితాన్ని గడిపేస్తూ బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడు. ఒకరోజు రాజు కుమారుడిని పిలిచి ఇలా అన్నాడు, నా కుమారుడా, నువ్వు రేపటి నుండి 10 మంది రైతుల పొలాల్లో ఒక వారం పాటు పనిచేయాలి. కుమారుడు ఆశ్చర్యపోయాడు. నాన్నా, నేనేమైనా సాధారణ మనిషిని కదుగా? రాజకుమారుడిని. రాజు చిరునవ్వుతో చెప్పాడు, అయితేనే మరింత అవసరం. రాజు అయ్యేవాడు ప్రజల కష్టం తెలుసుకోవాలి. అలా కుమారుడు ఒక వారం రైతుల పొలాల్లో పనిచేశాడు. కడుపు మడుచుకుని పనులు చేశాడు. వేడికి చెమటోడిపోయాడు. వారం తర్వాత మళ్లీ రాజు ముందు వచ్చాడు. అతని చేతులు మొలకలతో నిండిపోయి ఉండాయి. ముఖంలో గర్వం లేదు, కానీ వినయం కనిపించింది. రాజు మళ్లీ అడిగాడు, ఇప్పుడు నీకు తెలిసిందా ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారో? కుమారుడు నమ్రంగా తలవంచి చెప్పాడు, అవును నాన్నా, ఇప్పుడు నాకు వారి కష్టం అర్థమైంది. నేను ఒక రాజుగా మాత్రమే కాదు, ఒక మంచి మనిషిగా మారాలని అనిపిస్తోంది. రాజు ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకుంటూ చెప్పాడు, ఇదే నిజమైన విద్య. నీతో నాకు గర్వంగా ఉంది. మోరల్, బాధ్యత ఉన్న స్థానంలోకి ఎదగాలంటే ముందు వినయం, అనుభవం, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి.